హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఫుడ్ ట్రెండ్. ఈరోజు వీడియోలో యమ్మీ యమ్మీ జిలేబీ చూపిస్తున్నానండి. జిలేబీ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. ఈ సూపర్ టేస్టీ జిలేబీలని మైదా లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అది కూడా బొంబాయి రవ్వతో అండి. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు, నాది గ్యారంటీ. అంత మంచి యమ్మీ అండ్ టేస్టీ జిలేబీలని మీరు అస్సలు మిస్ అవ్వద్దండి, తప్పకుండా ట్రై చేయాలి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం పదండి. ఫస్ట్ ఈ రెసిపీ కోసం స్టవ్ మీద ప్యాన్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు చక్కెరని వేసుకోండి. 1 కప్పు చక్కెరకి 1 కప్పు వరకు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి. 1 కప్పు వరకు వాటర్ని కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కెర అంతా కూడా పూర్తిగా కరిగేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. చక్కెర అంతా కూడా పూర్తిగా కరిగిపోయి మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు ఇందులోకి 2-3 యాలకుల్ని వేసుకోండి. యాలకుల పొడి ఉన్నా సరే 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను యాలకుల్ని వేసుకుంటున్నానండి, ఒక 2 వరకు. అలాగే ఇందులోకి చిటికెడు అంటే చిటికెడు ఫుడ్ కలర్ని వేసుకోండి. చిటికెడు కూడా అవసరం లేదండి, చాలా అంటే చాలా తక్కువగా ఫుడ్ కలర్ని వేసుకోండి, జస్ట్ కలర్ కోసం అంతే. మీరు ఇంట్లో సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ కుంకుమ పువ్వుని కూడా వేసుకోవచ్చు. అలాగే ఈ షుగర్ సిరప్ని ఒక 2-3 నిమిషాల పాటు బాగా మరిగించిన తర్వాత షుగర్ సిరప్ అనేది కొద్దిగా స్టిక్కీగా అవుతుందండి. మనం కొద్దిగా చేతిలోకి తీసుకొని చూస్తే అతుకుతున్నట్లుగా వస్తుంది. ఈ విధంగా వచ్చిందంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఇంకా ఇందులోకి అరచక్క నిమ్మరసాన్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి, ఇంకా సరిపోతుంది. నిమ్మరసాన్ని వేయడం వల్ల చక్కెర పాకం అనేది గట్టిపడకుండా ఉంటుందండి. మనం ఏ స్టేజ్లో అయితే స్టవ్ ఆఫ్ చేస్తామో అదే స్టేజ్లోకి ఉంటుంది, ఇంకా చిక్కగా అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ ఏంటంటే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. మనం ఏ కప్తో అయితే షుగర్ని తీసుకున్నామో అదే కప్తో వేసుకోవాలండి. బొంబాయి రవ్వ కొద్దిగా కోర్స్గా ఉంటుంది కాబట్టి మిక్సీ జార్లోకి వేసుకొని 1 నిమిషం పాటు బ్లెండ్ చేసుకోవాలండి. కొద్దిగా సాఫ్ట్ పౌడర్ లాగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి బాగా బీట్ చేసుకున్న 1 అరకప్పు వరకు పెరుగును వేసుకోండి. పుల్లటి పెరుగు ఉంటే మాత్రం పుల్లటి పెరుగును వేసుకోండి, జిలేబీలు టేస్టీగా వస్తాయి. అలాగే నార్మల్ పెరుగున్నా పర్లేదండి, వేసుకోవచ్చు. పెరుగు వేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే మొత్తం నాకు అరకప్పు వరకు వాటర్ అయితే పట్టాయి. వాటర్ వేసిన తర్వాత ఈ విధంగా విస్కర్ తోటి బాగా బీట్ చేసుకోండి. ఒక 2-3 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలండి. ఎలాంటి ఉండలు లేకుండా పిండి సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 20 నిమిషాల వరకు పక్కన ఉంచండి. ఇలా ఒక 20 నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి. పిండి కొద్దిగా గట్టి పడితే ఏమైనా వాటర్ యాడ్ చేసుకోండి, లేదు అని అనుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఓకే అండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాను వేసుకోండి. వంట సోడా వేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు సోడా పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండిని పక్కన ఉంచేసి మన పాల ప్యాకెట్లకు వచ్చే కవర్ ఉంటుంది కదా, లేదనంటే పెరుగు కవర్ అయినా సరే అండి, ఆ కవర్ని ఈ విధంగా కట్ చేసుకొని గ్లాస్లో ఉంచండి. గ్లాస్లోకి కింది వైపు ఉంచి పై వైపు నుంచి మనం పిండిని వేసుకోవాలి. మీరు ముందే కింది వైపు కట్ చేసుకోబాకండి, ఇలా పై వైపు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పిండిని స్పూన్ సహాయంతో అందులోకి నింపుకోండి. ఇంట్లో సాస్ బాటిల్ కానీ పైపింగ్ బ్యాగ్స్ కానీ ఉంటే దాంతో ఈజీగా అయిపోతుందండి, లేదు అని అనుకుంటే ఈ స్టెప్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇంక ఇలాంటి వెడల్పాటి ప్యాన్ తీసుకుని అందులోకి కొద్దిగా తక్కువ ఆయిల్ వేసుకోండి. 1.5 కప్పు వరకు ఆయిల్ని వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఆయిల్ వేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాగ్ని పైనుంచి బొటన వేలు నుంచి కిందికి ప్రెస్ చేస్తూ గట్టిగా పట్టుకొని మిగతా 3 వేల సపోర్ట్ తోటి ప్రెస్ చేసుకుంటూ జిలేబీని వేస్తే సరిపోతుందండి. చాలా ఈజీగా వేసేయచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదండి. కానీ పైన మాత్రం గట్టిగా పట్టుకోవాలండి. పైన గట్టిగా పట్టుకుంటేనే జిలేబీ షేప్ అనేది మనం కరెక్ట్గా వేయగలుగుతాము. ఇదే విధంగా మిగతా అన్ని జిలేబీలని వేసుకుంటే సరిపోతుందండి. జిలేబీలను వేసేటప్పుడు మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచి వేసుకోవాలి. ఆయిల్ కూడా నార్మల్ హీట్ ఉన్నప్పుడే వేసుకోవాలండి. మరీ ఎక్కువ హీట్ ఉంటే మనం వేసేటప్పుడే జిలేబీలు ఎర్రగా అయిపోతాయి. అప్పుడు చక్కెర పాకంలో వేసేసరికి చాలా మెత్తగా వస్తాయండి, క్రిస్పీగా రావు. అందుకని ఆయిల్ నార్మల్ హీట్లో పెట్టుకుని జిలేబీలని వేసుకోండి. ఇలా ఇక్కడ ఒక 6 జిలేబీలని వేసానండి. ఇక్కడ ఇది స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్ కాబట్టి కింద అతుక్కుపోయినట్లుగా ఉంటుంది. జస్ట్ ఇలా గరిటెతో కదిలిస్తే పైకి వచ్చేస్తాయండి. నెక్స్ట్ వెంటనే వీటిని వేరొక సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. మీరు నాన్ స్టిక్ ప్యాన్లో వేస్తే వాటంతట అవే పైకి వచ్చేస్తాయండి. ఇవన్నీ కూడా బాగా వేగిపోయి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా జిలేబీలు 2 వైపులా కూడా మంచి బంగారం రంగులోకి వచ్చిన తర్వాత ప్యాన్ నుంచి సెపరేట్ చేసుకోండి. జిలేబీలు ఈ కలర్లోకి వస్తే సరిపోతుందండి. అలాగే ఖచ్చితంగా మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి, ఎంతసేపు పట్టినా సరే. ఇలా బాగా వేగిన వీటిని ఆయిల్లో నుంచి తీయగానే వెంటనే షుగర్ సిరప్లోకి వేసుకోండి. ఈ షుగర్ సిరప్లో ఒక 30 సెకండ్ల నుంచి 1 నిమిషం పాటు ఉంచితే సరిపోతుందండి. ఎక్కువ టైం ఉంచేస్తే షుగర్ సిరప్ని ఎక్కువగా పీల్చేసుకొని చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి జిలేబీలు. మీరు కొద్దిగా క్రిస్పీగా కావాలి అని అనుకుంటే తొందరగా తీసేసుకోండి. ఇలా షుగర్ సిరప్లో ప్రతి ఒక్క జిలేబీ కూడా బాగా మునిగేలాగా ఒక 30 సెకండ్ల పాటు ఉంచేసుకొని సెపరేట్ చేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా జిలేబీలు ఎంత పర్ఫెక్ట్గా క్రిస్పీగా సూపర్గా వచ్చాయో. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలి అని అనిపిస్తుంది కదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. మనం బయటకున్న జిలేబీలకి ఏమాత్రం తీసిపో, మన బొంబాయి రవ్వతో చేస్తున్నప్పటికీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి, చాలా సింపుల్ రెసిపీ కాబట్టి. ఇంట్లో స్వీట్ తినాలి అని అనిపిస్తున్న వెంటనే జిలేబీలు చేసేసుకోండి. జ్యూసీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు.
మరి మీకు ఈ జిలేబీ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే కనుక ఇలాంటి మంచి మంచి యమ్మీ అండ్ టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. రోజు ఇలాంటి మంచి మంచి యమ్మీ అండ్ టేస్టీ వంటలతో మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ మై ఫుడ్ ఫ్రెండ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.